అందరికీ నమస్తే. జై శ్రీరామ్. ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మేము మొట్టమొదటిగా చేసే పని నిరుద్యోగ యువతకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పిర్రు. ప్రజలందరూ అది నమ్మి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చింది. కానీ నెలలు గడిచినా, ఏండ్లు గడిచినా ఇప్పటి వరకు మాత్రం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిన పరిస్థితి కనబడట్లేదు. దీనివల్ల నిరుద్యోగ యువత అయోమయంలో పడ్డ పరిస్థితి ఖచ్చితంగా కనబడుతుంది. ఇదే కాకుండా ఇప్పటి వరకు తెలంగాణలో విద్యాశాఖ మంత్రిని నిర్ణయించకపోవడం, ఆ శాఖను కూడా రేవంత్ రెడ్డి గారే నడిపించడం వల్ల ఎన్నో అయోమయ పరిస్థితులకు ఇది ఎలా దారితీస్తుందో అర్థమవుతలేదు. నిరుద్యోగులు చాలా మదన పడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తలేదంటే ఆ విద్యాశాఖను రేవంత్ రెడ్డి గారు ఏమాత్రం నడిపించినట్టు కనబడట్లేదు. రేవంత్ రెడ్డి గారు బహిరంగ సభలో ఎన్ని గురుకుల పాఠశాలలు ఉన్నాయి, ఎంతమంది విద్యార్థులు ఉన్నారో కూడా తెలియకుండా మాట్లాడుతున్నాడంటే విద్యాశాఖ సరైన పద్ధతిలో నడిపిస్తలేరు, నడవట్లేదు అనేది మనకు బహిరంగంగా ప్రత్యక్షంగా అర్థమవుతున్న విషయం. ఇక ఆందోళన చెందాల్సిన విషయం ఏంటంటే ఇంకా 3 నెలల్లో మార్చి వరకు 10th మరి ఇంటర్ పరీక్షలు వస్తుండగా దీని బాధ్యత ఎవరు తీసుకుంటారు? ముఖ్యమంత్రి తన పనులలో బిజీగా ఉన్న విద్యాశాఖ అనేది కరెక్ట్గా నడుస్తుందా? ఒకవేళ దాంట్లో అంతరాయం జరిగితే దాన్ని నిక్షిప్తంగా ఎవరు దాన్ని సరి చేస్తారు? ఎందుకంటే ఈ ప్రభుత్వం కంటే ముందు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఒక విద్యాశాఖ మంత్రిని పెడితే ఆయనకు సరిగా అవగాహన లోపం వల్ల పరీక్షలలో కానీ ఆ నియంత్రణ చేసే పద్ధతులు తెలియకుండా ఎన్నో అవకతవకలు జరిగి పరీక్షా పేపర్ లీకేజ్ జరగడం, విద్యార్థులకు ఎంతో నష్టం జరిగిన విషయాలు ఉన్నాయి. ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయని మనం గమనించాలి. కనీసం విద్యాశాఖ మంత్రి పెడితేనే అట్లా జరిగిందంటే అసలు విద్యాశాఖ మంత్రి లేడు, అంతా నేనే చూసుకుంటా అని ఇలా రేవంత్ రెడ్డి చెప్తున్నాడంటే ఏ శాఖ వారు నిర్వర్తిస్తేనే సక్రమంగా ఆ పని జరుగుతుందని నా ఉద్దేశం. విద్యార్థుల భవిష్యత్తుతో ప్రయోగాలు చేయడం, గురుకులాల్లో కనీస బాధ్యతగా వ్యవహరించకపోయే అధికారులు లేకపోవడం, ఇది విద్యాశాఖ మంత్రి లేకపోవడం అనేది లోపం అనేది ఖచ్చితంగా అర్థమవుతున్నది. కనీసం మీ ప్రభుత్వంలోనైనా ఈ గురుకుల పాఠశాలలు మిగతా పాఠశాలలన్నీ సక్రమంగా నడిచే అది చదువుకొని విద్యార్థుల భవిష్యత్తు ఏం చేస్తే బాగుంటుంది అన్ని విధాలుగా తెలిసిన తెలివిగల మంత్రిని పెడితే బాగుంటుందని నేను తెలియజేస్తూ నా యొక్క సూచన ఏంటంటే తక్షణమే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి, పూర్తి స్థాయి విద్యాశాఖ మంత్రి నియమించాలి, ఇంటర్ 10వ పరీక్షల నిర్వహణపై స్పష్టమైన ప్రకటన చేయాలి. ఇవన్నీ జరగకపోతే తప్పనిసరిగా యువత తమ హక్కుల కోసం పోరాడాల్సిన అవసరం వస్తుంది. ఈ పరిస్థితి రానియకూడదని నేను రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నాను.